అంటూ కూడా ఒక లీడ్ ఐటమ్, ఒక బ్యానర్ ఐటమ్ ప్రధానంగా ఈ రోజున ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. వైఎస్ వివేక చనిపోయి నిన్నటికి 5 సంవత్సరాలు కావస్తోంది. ఆయన వర్ధంతి వేడుకను ఘనంగా వాళ్ళు సునీత అండ్ ఆయన ఫ్యామిలీ కూడా నిన్న కడపలో నిర్వహించే ప్రయత్నం చేశారు. అటు వాళ్ళ కార్యకర్తలతో, వాళ్ళ అభిమానులతో కూడా, వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యుల అన్నయ్యలతో కూడా వాళ్ళు భేటీ కావడం జరిగింది. దీనికి షర్మిల లాంటి వాళ్ళు కూడా ఇక్కడ అటెండ్ అయ్యారు ఆ కార్యక్రమానికి నిన్న. అటు షర్మిల, ఇటు సునీత ఇద్దరూ కూడా వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో చాలా ఎమోషనల్గా మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే సునీత మాట్లాడిన మాటలు నిన్న మొత్తం అటు సోషల్ మీడియాలో, ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మొత్తం కూడా వైరల్ అవుతున్న పరిస్థితి. జగన్ను ఉద్దేశిస్తూ ఆమె చేసిన కామెంట్స్ మాత్రం, ఆమె ఒక నెల రోజుల క్రితం ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టిన తీరు ఒక ఎత్తు అయితే, ఆమె జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దు, హంతకులకు ఓటేయొద్దు అంటూ కూడా, హంతకులను కాపాడే వాళ్ళని ఓటేయొద్దు అంటూ కూడా ఆమె పిలుపునిచ్చిన తీరు ఒక ఎత్తు అయితే, అటు జాతీయ మీడియా మొత్తం హైలైట్ అయింది. నిన్న ఆవిడ కడప వేదికగా తన తండ్రి వర్ధంతి సభను నిర్వహించిన తీరు కానీ, అక్కడ ఆమె చాలా ఎమోషనల్గా మాట్లాడిన మాటలు కానీ మరొక ఎత్తు అనే చెప్పుకోవాలి. వైసీపీ పునాదులన్నీ కూడా రక్తంతో తడిచిపోయాయంటూ కూడా చాలా ఎమోషనల్గా మాట్లాడారు ఆవిడ. అదేవిధంగా న్యాయం కోసం నిలబడిన ఆడకూతురు ఒకవైపు, హంతకులను రక్షిస్తున్న ప్రభుత్వం మరోవైపు. ఇక్కడ చూసినట్లయితే జనం ఏ వైపో తేల్చుకోవాల్సిన తరుణం ఇది అంటూ కూడా చాలా ఎమోషన్. ఆల్మోస్ట్ నేను 5 ఏళ్లుగా ఫైట్ చేస్తూనే వస్తున్నాను తన తండ్రి హత్య చేసిన హంతకులను బయటపెట్టాలని. బట్ ఈరోజు నా మీదే దాడి జరిగే ప్రయత్నం చేస్తోంది. న్యాయం కోసం నిలబడిన ఆడకూతురు నేను, అయినా నా మీద ఒక పద్ధతి ప్రకారం దాడి జరుగుతోందంటూ కూడా ఆమె చాలా ఎమోషనల్ అయ్యారు. హంతకులను రక్షిస్తున్న ప్రభుత్వం మరొక వైపు, జగన్మోహన్ రెడ్డి మరొక వైపు అంటూ క్యాట్లారికల్గా తన తండ్రి మరణం దగ్గర నుంచి మినిట్ టు మినిట్ జరిగిన విశేషాలన్నింటినీ కూడా, అప్డేట్స్ మొత్తాన్ని కూడా నిన్న ఆమె జనం ముందుంచే ప్రయత్నం అయితే చేశారు. సో జనం ఎటువైపు తేల్చుకోండి, జగన్మోహన్ రెడ్డి పరిస్థితే, ఆయన హంతకులను ఎందుకు కాపాడుతున్నారు, సొంత కుటుంబంలోని వాళ్ళని ఎందుకు కాపాడుతున్నారు అంటూ కూడా ఆమె చాలా డెరిగేటరీ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. కొన్ని కామెంట్స్ చూసినట్లయితే, ప్రజాశ్రేయస్సు అనే మాటకు అర్థం తెలియని నాయకులను చూస్తున్నాం. తండ్రి చనిపోయిన దుఃఖంలో న్యాయం కోసం పోరాడే ఆడకూతురు ఒకవైపు ఉంది, చంపిన వాళ్ళను, చంపించిన వాళ్ళను రక్షిస్తున్న ప్రభుత్వం మరొక వైపు ఉంది. మీరు ఎటువైపు ఉంటారు? మన గుండెల్లో అణిగి ఉన్న ఆక్రోశాన్ని, ఆవేశాన్ని మౌనంగా అయినా వెల్లడించే అవకాశం వచ్చింది. మీరు నిశ్చయించుకోవాలి, ఒక భవనాన్ని కట్టించేటప్పుడు పునాది చాలా ముఖ్యం. వైసీపీ పునాదులు రక్తంలో మునిగి ఉన్నాయి, అది వివేకానంద రెడ్డి రక్తం, కోడి కత్తిసీన్ రక్తం అంటూ కూడా ఒక ఇష్యూతో వదిలిపెట్టలేదు ఆవిడ. కోడి కత్తిసీన్ను కూడా ఇక్కడ హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేసింది. వైసీపీ పునాదులు మొత్తం రక్తంలో మునిగిపోయాయి అంటూ కూడా చాలా డెరిగేటరీ కామెంట్స్ చేశారు నేను సునీత. మరి ఇది జనమే తేల్చుకోండి అంటూ కూడా ఆమె ఒక పిలుపునిచ్చే ప్రయత్నం చేశారు. చాలా సైలెంట్గా, మీరు విప్లవాలు అవసరం లేదు, చాలా సైలెంట్గా మీ ఓటు అనే ఆయుధంతో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పండి అంటూ కూడా డైరెక్ట్గా నిన్న ఆవిడ మాట్లాడిన తీరు మాత్రం నిజంగా వెల్కమ్ చేయాల్సిందే. ఆమె డేరింగ్ కానీ, ఆమె 5 ఏళ్లుగా ఎక్కడ కూడా ఎన్నో అవమానాలు అటు సోషల్ మీడియా వేదికగా ఆమెను పదే పదే ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ కూడా చేసే విధంగా, వివేకానంద రెడ్డి క్యారెక్టర్ని అసాసినేషన్ చేసే విధంగా, ఆ కుటుంబ సభ్యుల క్యారెక్టర్ని అసాసినేషన్ చేసే విధంగా వైసీపీ నుంచి ఒక వికృత దాడి జరుగుతూ వస్తోంది ఆ ఫ్యామిలీ మీద. ఇదే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎన్నికలకు ముందు తన బాబాయి మర్డర్ కేసు అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. కోర్టు డైరెక్షన్స్ కూడా ఇచ్చింది ఆ రోజు, ఈ కేసును ఎన్నికలకు వాడుకోవద్దు అని చెప్పేసి. బట్ అయినా నారాసుర రక్త చరిత్ర పేరుతో చంద్రబాబు నాయుడు మీద బురద జల్లే ప్రయత్నం ఇది జరిగింది. అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎన్నికల కోడ్ వచ్చిన సమయంలో అక్కడున్న అధికారులు కూడా ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం అయితే చేసింది వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయం, లైక్ ఏబీ వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళను. కానీ ఈరోజు చూసినట్లయితే అదే జగన్మోహన్ రెడ్డి ఏ నోటితో అయితే ఆయన సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగారో ఎన్నికల ముందు, అదే నోటితో ఆయన ఎన్నికల తర్వాత, సీఎం అయిన తర్వాత ఒక భారీ మెజారిటీతో సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదంటూ దాన్ని వెనక్కి తీసుకున్న పరిస్థితి ఉంది. దాదాపు గత 5 ఏళ్లుగా ఎక్కే గడప దిగే గడప అన్న తేడా లేకుండా సునీత ఈరోజు ఫైట్ చేస్తూ వస్తుంది. ఆ కేసుని ఏపీ నుంచి తెలంగాణకు మార్పించుకోవడంలో కూడా ఆమె సక్సెస్ అయింది. ఆల్మోస్ట్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అంటూ వార్తలు రావడం, సిబిఐని కూడా థ్రెటన్ చేసే విధంగా అవినాష్ రెడ్డి అండ్ కర్నూలులో వ్యవహరించిన తీరునైతే ఆమె ఎన్నోసార్లు పాయింట్అవుట్ చేస్తూ వచ్చింది. అవినాష్ రెడ్డిని ఎందుకు జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నారంటూ కూడా ఆమె మాట్లాడుతూ వస్తుంది. అవినాష్ రెడ్డి చేతుల్లో జగన్మోహన్ రెడ్డి బందీ అయ్యారా అంటూ కూడా మాట్లాడుతుంది. భారతిని ఉద్దేశించి కూడా కొన్ని కీలక కామెంట్స్ చేసింది ఆవిడ. సో ఈ వార్త మొత్తాన్ని కూడా సునీత తన ఆవేదన మొత్తాన్ని కూడా నిన్న బయట పెట్టుకునే ప్రయత్నం అయితే చేసింది. ఒక ఏదైతే పూర్తి స్థాయిలో వివాదాలకు దూరంగా ఉండే తన తండ్రిని అత్యంత కిరాతకంగా గొడ్డలతో చంపిన తీరును మాత్రం ఆమె గర్హిస్తూనే వస్తోంది. మరి ఈ అంశం మీద జగన్మోహన్ రెడ్డికి ఈ ఇష్యూ ఏదైతే గత ఎన్నికల్లో ఎలా సానుభూతి ఓట్లు కురిపించిందో, ఈసారి అదే స్థాయిలో ఆయనకి థ్రెట్ కూడా కాబోతోంది. ఎందుకంటే అటు ఒకవైపు షర్మిల, మరోవైపు సునీత ఆయన్ని మొత్తం టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, వాస్తవాలను బయట పెడుతూ. సంచలన వాస్తవాలు కూడా ఇవన్నీ. ఇంకా ప్రతిపక్షాలు టీడీపీ కానీ, జనసేన కానీ ఈ ఇష్యూని పూర్తి స్థాయిలో హైలైట్ చేయడంలో కూడా ఫెయిల్యూర్ అనే చెప్పుకోవాలి. ఆ స్థాయిలో వాళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా మాట్లాడుతూ వస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే మేమే చంపించామని సాక్షిలో రాయించేవారు, అదే విషయం సిబిఐకి చెప్పండి, 5 లక్షలు రివార్డు ఇస్తారు. చనిపోయే ముందు దాకా మీకోసమే వివేక పనిచేశారు, అయినా జయంతికి కానీ వర్ధంతికి కానీ వచ్చారా? అంతఃకరణ శుద్ధి అనే మాటకు మీకు అసలు అర్థం తెలుసా?
అన్న జగన్ను సూటిగా నిలదీసిన వివేక కుమార్తె. వివేక 5వ వర్ధంతి సందర్భంగా కడపలో ఆమె ఆత్మీయ సభ నిర్వహించారు. ఆమె కొన్ని కీలక కామెంట్స్ కూడా. ఇప్పటిదాకా చనిపోయే ముందు దాకా మీకోసం మినిట్ టు మినిట్ మా నాన్న పనిచేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళు. అలాంటి ఆయన 5 ఏళ్లలో ఆయన జయంతికి కానీ వర్ధంతికి కానీ మీరు ఎందుకు రాలేదు అంటూ కూడా ఆమె కొన్ని ప్రశ్నలు అయితే సంధించారు జగన్మోహన్ రెడ్డికి. అదేవిధంగా అన్న జగన్ను సూటిగా ప్రశ్నించిన సునీత అంటూ కూడా వార్తను చూస్తున్నాం. వివేక 5వ వర్ధంతి ఆత్మీయ సభ నిర్వహించారు ఆవిడ. ఈ వార్తతో ప్రధానంగా ఈరోజు బ్యానర్ ఐటమ్ నింపేసింది ఆంధ్రజ్యోతి. అదేవిధంగా షర్మిల కూడా మాట్లాడారు నిన్న. అన్నా అని పిలిపించుకున్నవాడే హంతకులను రక్షిస్తున్నాడు అంటూ కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి బట్టలు తీసి బజార్లో నిలబెట్టే ప్రయత్నం అయితే జరిగింది నిన్న ఈ ఇష్యూ వేదికగా. ఇద్దరు కూడా చెల్లెళ్ళు ఇద్దరు కూడా అన్నా అని పిలిపించుకున్నవాడే హంతకులను రక్షిస్తున్నాడు, పైగా బాధితురాలు సునీత పైనే అభాండాలు వేస్తున్నారు, సాక్షిలో వివేక వ్యక్తిత్వ హననానికి ప్రయత్నం, మీరు మనుషులేనా, మనస్సాక్షి లేదా మీకు, అద్దం ఎదుటి నిలబడి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, అన్న జగన్ ఉద్దేశించి షర్మిల తీవ్ర స్వరం, న్యాయం నిజం పక్కన రాష్ట్ర ప్రజలు నిలబడాలి అంటూ కూడా ఏకంగా తమ అన్న మీదే యుద్ధానికి చెల్లెళ్ళు ఇద్దరు కూడా, ఒక చెల్లి కాదు ఇక్కడ, చెల్లెళ్ళు ఇద్దరు కూడా సిద్ధమై ఉన్నారు. ఈ వార్తని ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటమ్గా ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది.